వామపక్ష మేధావుల ద్వంద్వ వైఖరి మీద చెడ శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. భారతదేశంలో నచ్చినట్టుగా విమర్శించే స్వేచ్ఛ, పౌర హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు పూర్తి స్థాయిలో అనుభవిస్తూనే అదే వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేయడం మరియు కమ్యూనిజం పేరుతో నియంతృత్వ దేశాలను సమర్థించడం వంటి అంశాలు ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో తీవ్ర చర్చనీయాంశం. మరి వీరి ద్వంద్వ ప్రమాణాలు ప్రధానంగా 4 కోణాలు అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడిదారీ వ్యవస్థపై వ్యతిరేకత, కానీ అదే సౌకర్యాల వినియోగం. వామపక్ష సిద్ధాంతం ప్రాథమిక పెట్టుబడిదారీ విధానాన్ని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలను వ్యతిరేకిస్తుంది, కానీ అదే పెట్టుబడి తయారీ వ్యవస్థలైన తయారు చేసిన గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా మరియు ఎక్స్, గతంలో ట్విట్టర్ వంటి ప్లాట్ఫారాలని వీళ్ళు తమ పెట్టుబడిదారీ వ్యతిరేక ప్రచారానికి ప్రధాన సాధనాలుగా వాడుకుంటున్నారు. ఎన్జిఓ నిధులు, విదేశీ పెట్టుబడిదారీ శక్తులు, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓస్, కార్పొరేట్ నిధులతో నడిచే ఫౌండేషన్ నుండి భారీగా నిధులు స్వీకరిస్తూ భారతదేశ ఆర్థిక ప్రగతికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు, అంటే పర్యావరణం మరియు భూసేకరణ పేరుతో ప్రాజెక్టులు అడ్డుకోవడం, ఫ్యాక్టరీలు నిర్మించడం, అడ్డుకోవడం చేస్తున్నారన్న ఆరోపణలు తరచుగా వినిపిస్తున్నాయి. మన్మోహన్ ప్రభుత్వం అయితే ఇలా ప్రాజెక్టుల్ని అడ్డుకుంటున్న ఈ ఎన్జిఓల్ని, వాటి వెనకాల ఉన్న శక్తుల గురించి సమగ్ర ఇంటెలిజెన్స్ విచారణకు ఆదేశాలు కూడా ఇచ్చింది. చైనాయే గ్రేట్ అనుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్న చైనా పట్ల సాఫ్ట్ కార్నర్, కానీ భారత ఫస్ట్ అని జాతీయవాదం మీదనే ద్వేషం. భారత వామపక్షాలు నిలకడలేని వైఖరి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆధ్వర్యంలో పౌర హక్కులు, గూగుల్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల మీద నిషేధం ఉంది. స్వతంత్ర మీడియా ఉనికి లేదు. చైనా తన సామ్రాజ్యవాదకాంక్షతో ప్రపంచాన్ని శాసించాలని చూస్తున్న మన దేశంలోని వామపక్ష మేధావులు చైనా వృద్ధిని ఒకవైపు రోజు పొగుడుతూ నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమ మరియు సాంస్కృతిక జాతీయ నినాదంతో పనిచేస్తున్నటువంటి మోడీ అంటే మాత్రం విపరీతమైనటువంటి ప్రభుత్వాన్ని, వీళ్ళు ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని ముద్రేస్తారు. భారతదేశం ఇస్తున్న సంపూర్ణ భావప్రకటన స్వేచ్ఛను అనుభవిస్తూనే ఇక్కడ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సోషల్ మీడియాలో మరియు సెమినార్ల ద్వారా అంతర్జాతీయ వేదికల మీద కూడా ప్రచారం చేస్తుంటారు. భారత్ కార్పొరేట్పై వ్యతిరేకత, అదానీ అంబానీల మీద ఒక అజెండాతో దాడి, మోడీ ప్రభుత్వం దేశీయ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తోందని, క్రోనీ క్యాపిటలిజం నడుస్తోందని వామపక్ష మీడియా నిరంతరం ఆరోపిస్తుంది. భారతదేశం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ దేశ మౌలిక వస్తువుల కల్పన అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అదానీ అంబానీ వంటి గ్రూపుల మీద వీళ్ళు విపరీతమైన వ్యతిరేక పబ్లిసిటీని నడుపుతున్నారు. ఇదే మేధావులు చైనాలోని ప్రభుత్వ రంగం మరియు ప్రైవేట్ కార్పొరేట్ దిగ్గజాల అంతర్జాతీయ విస్తరణ మాత్రం ప్రగతికి సూచికగా వ్యవహరించడం వాళ్ళ ద్వంద్వ నీతికి అద్దం పడుతుంది. ఇలా దేశాభివృద్ధికి తరచుగా అడ్డుపడుతూ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే మేధావుల ముఠ బహుశా ఏ దేశంలో ఉండరేమో.